నమస్తే. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం నిన్న చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో భారత్ మాతాకి జై అని అనడం కూడా మనం విన్నాం. సో, ఆహ్, బీజేపీకి దగ్గరగా కొంచెం కొంచెం ఆయన క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేగాకుండా పిఠాపురంలో స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ గారిని టోటల్‌గా కొలాప్స్ చేసేందుకు, టోటల్‌గా జీరో చేసేందుకు, రాజకీయాల నుంచి ఆయనంతటికి ఆయనే తప్పుకునేలా చేసేందుకు కూడా నిన్న పిఠాపురంలో జరిగినటువంటి సభ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేశారు. చాలామంది ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక నేమ్ అయితే చాలా వైరల్ అయింది. ఎక్కడ చూసినా కూడా బైకుల మీద, కారుల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి పెద్ద పెద్ద కొటేషన్స్ మనందరం చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి వర్మ గారిని ఎందుకు తప్పించాలనుకుంటున్నారు? ఆయన చేసిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారిని గెలిపించటమే వర్మ గారు చేసిన తప్పా? అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పేరుకి ఎమ్మెల్యే అయినా కూడా షాడో ఎమ్మెల్యేగా వర్మ గారే ఉన్నారని కూడా అదొక ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తునే జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ ఊరు నుంచి ఇంకొక ఊరెళ్ళానంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఊరిలో స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ యొక్క అవసరం కూడా మనకు ఇంపార్టెంటే కదా! ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు వారి గెలుపు ఓటముల రీత్యా వారి పార్టీల అధినాయకులు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు. ఒక చోట ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయటం అట్లా చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక చోట ఒక నియోజకవర్గానికి చెందినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయన స్వగ్రామం మైలవరం. పెడనేశారు కదా! తర్వాత పెనంలూరు కూడా వేశారు కదా! మరి ఈ మైలవరానికి చెందిన వ్యక్తిని పెనమలూరు వేసినప్పుడు అక్కడ స్థానికంగా పెనమలూరులో లేకపోతే పెడనలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకులు ప్రోత్సాహం లేకుండానే జోగి రమేష్ గారు గెలిచారంటారా? సో, నేనేమంటానంటే పిఠాపురంలో ఎంతో పేరున్నటువంటి ఆ ప్రజల దగ్గర, పిఠాపురం స్థానిక ప్రజల దగ్గర ఎంతో పేరున్నటువంటి వర్మ గారి ప్రమేయం లేకుండా, వర్మ గారి మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటారా? ఈరోజు వర్మ గారిని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించేందుకు కుట్ర జరుగుతుందంటే జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ కనపడుతుంది. అందుకు నిన్న జరిగినటువంటి పిఠాపురం ఆవిర్భావ సభలో నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఏదో గెలిపించారంటే అది వారి కర్మ అని చెప్పి పరోక్షంగా వర్మ గారిని ఉద్దేశించి నాగబాబు గారు అయితే మాట్లాడటం ఆ సభలో చూసాం. అంతేకాకుండా వర్మ గారికి మరి కనీసం ఇన్విటేషన్ కూడా లేదు. సో, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఎమ్మెల్సీ ఊసు లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని పచ్చి బూతులు తిడుతున్నారు. వర్మ గారికి మరి శాశ్వతంగా కొలాప్స్ చేయడానికి, ఆయన రాజకీయాల నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతుందని పిఠాపురం స్థానిక ప్రజలు కూడా ఈ రకంగా గుసగుసలు చేసుకుంటున్నారు. మరి వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను, గెలిపించాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని చేతిలో చెయ్యి పట్టుకొని వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ అబ్బాయి జూనియర్ వర్మ గిరీష్ గారికి కూడా చాలా ధన్యవాదాలు, నన్ను గెలిపించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం మనందరం చూసాం. మరి చూద్దాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడినటువంటి మాటలకి వర్మ గారు ఎలా స్పందిస్తారు? వర్మ గారు భవిష్యత్తులో పార్టీ ఏమైనా మారతారా? లేకపోతే సైలెంట్‌గా ఉంటారా? లేకపోతే వర్మ గారి సైడ్ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటదో కూడా మనం చూద్దాం, అసలు ఆయన ఎలా స్పందిస్తారో.